నమస్తే అండి అందరికీ శుభోదయం. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే మేము పల్లెటూరు జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపెట్టేస్తాము. రైతు నిజ జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూపెట్టడమే మన ప్రయత్నం అన్నమాట. రైతు కష్టం విలువ తెలిసిన వాళ్ళు, రైతు విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా పక్క ఎక్కువగా ఏమేం పంటలు పెడతారు, వాటికి కొట్టే మందు లేనిది, వాడే ఎరువు లేనిది, వచ్చిన ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే చివరి దాకా చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొత్తగా యూట్యూబ్ ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అస్సలు ముచ్చట ఏంది అంటే, ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళకి మేము టమాటాల కోతకొచ్చి తరువాత మా క్యారెట్ చేనులో మేము క్యారెట్ అయితే హార్వెస్ట్ చేసినాము. ఈ పని ఎంత టైం వర్క్ పట్టింది, ఆ పని ఎంత టైం వర్క్ పట్టింది అనేది ఈ వీడియో ముచ్చట అన్నమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి టమాటాలు కోయడానికి అయితే వచ్చినాం కదా. ఇంక ఈరోజు మా అత్తమ్మ వాళ్ళకి టమాటాలు కోసేసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు కూడా అయితే క్యారెట్ తవ్వడానికి అయితే వస్తారు అన్నట్టు. అంటే ఇదైతే ఏదో సీడు వేరేదంట, నారు రకం వచ్చేసి. అందుకని చెప్పేసి ఇవంతగా ఇంప్రూవ్మెంట్ అయితే లేవు చెట్లు. ఇంకా కొంచెం టైమే పడుతుంది, 11 దాకా అయితే పడుతుంది. రండి కోసేసి తర్వాత మళ్ళీ మీ క్యారెట్ అయితే పెరుగుదాం అనేసి అయితే చెప్పిండ్రు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా మనమైతే మా అత్తమ్మ వాళ్ళకి ఉదయాన్నే 6కి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళ ఊరుతా ఉంటుంది. సేద్యం అంతా చాలా దూరం ఉంటుంది ఊరికి. ఇంకా మా అత్తమ్మ వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది. అందుకని చెప్పేసి ఇక్కడ గుడస మాదిరి అయితే వేసుకునేసారు. పోవడానికి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని అంటే సామాగ్రి అంతా ఇక్కడే అయితే పెట్టుకునేసారు అన్నట్టు. భోజనం చేసుకోవడానికి అలాంటి దానికంతా ఇక్కడనే అయితే అనుకూలం చేసుకొని ఇక్కడే అయితే పెట్టుకునేసారు. ఇంకైతే మేమైతే భోజనం తినేసి మళ్ళీ అయితే కాయలు కోయడం అయితే స్టార్ట్ పెట్టినాము. నేను, మా అత్తమ్మ, మా అమ్మ కాయలు అయితే కోస్తుంటే మా అత్తమ్మ కొడుకులు, మా మామయ్య అయితే కాయలు అయితే మోసుకుంటా ఉన్నారు. ఇలా చిన్న బాక్సులకి అయితే వేసి మోసుకుంటా ఉన్నారు. పెద్ద బాక్సులకి అయితే చాలా ఈజీగా ఉండేది, ఎక్కువ తిప్పడైతే ఉండేది కాదన్నమాట. తిరుగుడు ఎక్కువైపోయింది ఈ చిన్న బాక్సులకి పోయడం వల్ల. ఇంకైతే మనకి టమాటా కోత అయితే అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ చికెన్ అయితే తెప్పించి వండి ఇంకా తినేసి మళ్ళీ అయితే అదిగోండి మన క్యారెట్ చేను దగ్గరికి అయితే వచ్చేసామండి. మొన్న అయితే ఒక బస్తా అయితే క్యారెట్ అయితే పెరికినారు. అంటే 49 కేజెస్ 39 కేజెస్ ఏమో అయిందంట. కేజీ వచ్చేసి 45 రూపీస్ అయితే వేసినారు. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి బాడిగే అంటారా, మా అత్తమ్మ వాళ్ళు టమాటాలు పెరికి తోలిన బండ్లోనే అయితే వేసి పంపించాము. ఇంకా దానికైతే బాడిగ లేదు. ఇంకా మనం ఎక్కువ బస్తాలు అయితే పెరిగితే మాత్రము బాడిగ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇక్కడ నుంచి చింతామణికి వచ్చేసి 100 రూపీస్ అయితే అడుగుతున్నారు బస్తా మీద. ఇంకా ఈరోజు ఎన్ని బస్తాలు పెరుకుతాము అనేది ఐడియా లేదన్నమాట. అదిగోండి క్యారెట్ అయితే కొట్టేసి ఈ విధంగా అయితే తుంచేస్తున్నాము. మాకు ఏమంటే ఇప్పటికీ మేము ఇదే ఫస్ట్ టైము క్యారెట్ చల్లడం కానీ ఇలా హార్వెస్ట్ చేయడం కానీ. ఇంకా పిల్లోళ్ళు అయితే కొడతా ఉంటే నేను, మా అమ్మ అయితే దాని ఆకులు అయితే తుంచేసి అన్నీ ఇలా ట్రాక్టర్లోకి అయితే పోసేసాము. ఇంక ఇప్పుడైతే దీనిని వాషింగ్కి అయితే తీసుకొని వచ్చాము మనం మిషన్ దగ్గరికి, బోర్ దగ్గరికి. ఇంకా దీనిని వాష్ చేయడం ఉందబ్బా పెద్ద కష్టము, చాలా కష్టం అండి ఇది వాష్ చేయడం మాత్రము. అదిగోండి ఇంకా నీళ్ళు బట్టి ఈ విధంగా పిల్లోళ్ళు అయితే బాగా తొక్కేస్తున్నారు. మేము క్యారెట్ వెనకాల తోకలు కట్ చేయాలి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. మార్కెట్లలో సంతల్లో చూసింటాను కానీ అంత ఐడియా లేకుండే. ఇంక ఇప్పుడు మళ్ళీ దీనిని అయితే తోకలు పీకలంతా కట్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ కట్ చేసి అదిగోండి ఈ విధంగా గిన్నెల్లోకి వేసి తొక్కేసి ఇంకైతే బస్తాలకైతే నింపేస్తున్నామండి. 3 బస్తాలు అయితే వెరికినాము. ఒక్కొక్క బస్తా 60 కేజెస్ పైనే వస్తుంది. మరి ఎన్ని పైసలు వస్తుంది ఏమి అనేది ఐడియా లేదన్నమాట. అంటే ఇంకా పెరుగుతామా లేదా అనేది కూడా మాకైతే అంత అవగాహన అయితే లేదు. ఎందుకంటే చాలా అంటే గడ్డి అయితే ఎక్కువగా పడిపోయిందండి. మరి ఏం చేయాలో ఏమో అస్సలు అర్థమైతే లేదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.